ఈడ ఏమి లేదు, మేము చూసి ఊరికి పోతాం. నువ్వు టెన్షన్ పడ కాకు. నువ్వు అబద్ధం చెప్తావు తల్లి. పాలు ఆడిచ్చినారు ఇవ్వలే నెల పోయిన నెల. లేదండి వేరే ఊర్లో ఉన్నాను, మా ఆయన తీసుకున్నాడు ఆడ. మీ ఆయన నీకు చెప్పడా ఏమేమి ఇచ్చినారని? లేదు లేదు ఇంకా రాలా ఇంటికి. అంటే పిల్లోనికి పెట్టడం లే, మీరు తింటా ఉన్నారా? కూర్చోండి కూర్చోండి. ఈడ ఏమి లేదు, మేము చూసి ఊరికి పోతాం. నువ్వు టెన్షన్ పడ కాకు. ఈడ ఏం జరగదు. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కవర్ చేసుకోమని, జాగ్రత్త చేసుకోమని చెప్తాం. అమ్మ ఇప్పుడు 14 మందిలో కొంచెం అలవాటు కోసం వస్తున్నారా? మనకు ఈడ 11 మంది ఉన్నారు. సూపర్వైజర్ ఎవరండి? మీరమ్మ. ఎప్పుడు విజిట్ చేశారు మీరు? పాత రిజిస్టర్ ఇస్తాము. తింటారా? మధ్యాహ్నం పడుకుంటారా? నిద్రపోతారా? నిద్రపోరు? ఎవరండి గతంలో ఉన్న సూపర్వైజరు? ఇక్కడ వచ్చింది. ఒక నెంబర్ ఇస్తావమ్మా? ఏదైనా ఒక నెంబర్ ఇస్తావా? ఏదో ఈ నెంబర్ ఇవ్వమ్మా. తాహిర్ ఇదేనా? పట్టండి. 70. అమ్మా మేము అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక సార్ను మాట్లాడుతున్నానమ్మా. నేను చెప్పండి సార్. వరుణ్ వాళ్ళ అమ్మ కోమలమ్మ గారా మీరు? అవునండి. మీకు ఈ నెల ఏమేమి ఇచ్చారమ్మా బాబుకు? వరుణ్కు గుడ్లు, పాలు, పిండి. అయ్యే. నువ్వు అబద్ధం చెప్తావు తల్లి. పాలు ఆడిచ్చినారు ఇవ్వలే నెల పోయిన నెల. లేదండి వేరే ఊర్లో ఉన్నాను, మా ఆయన తీసుకున్నాడు ఆడ. మీ ఆయన నీకు చెప్పడా ఏమేమి ఇచ్చినారని? లేదు లేదు ఇంకా రాలా ఇంటికి. అంటే పిల్లోనికి పెట్టడం లే, మీరు తింటా ఉన్నారా? లేదు వేరే ఊర్లో సీరియస్ గానే వేరే ఊర్లో. సరేలే పర్లేదు కానీ ఈ నెల 13 గుడ్లే తీసుకెళ్లారు, ఇంకా 12 తీసుకెళ్ళాలా? బాలామృతం ప్యాకెట్ కూడా రేపు ఎల్లుండి వస్తాయి, అవి కూడా తీసుకెళ్ళాలా అమ్మా? పిల్లలకి ఇచ్చేది మేము, వాళ్ళకి పెట్టాలా మీరు తల్లి? మంచిదమ్మా. ఏం పేరు నీ పేరు? ఇట్రా రా తల్లి రా. నువ్వు నాకు అక్కవో చెల్లెలువో, నువ్వు ఎందుకు అంత భయపడతావు? భయపడి కాకు. చెప్పేది నేను చెప్పేది నువ్వు ఎవరు ఏమంటావు నేను, సరేనా? ఇట్లా రాసి పెట్టుకోను. 20కి 11 మంది, 20కి 13 మంది, ఇట్లా ఏ రోజుకి ఆ రోజు రాసి పెట్టాలా. అర్థమైందే? నువ్వు ఇండెంట్ సరిగా పెట్టుకో కరెక్ట్గా. పాలు ఇన్ని కావాలా, ఇన్ని కావాలా, ఇన్ని కావాలా, కొంచెం మనసు పెట్టు. నీకు ఆయం ఉందా? వంట అయిందాయా? గుడ్లు పిల్లలకు పెట్టేశారా? గుడ్లు పెట్టినా కానీ మీ సెంటర్ బాగుంది. భోజనం బాగా చేస్తున్నావమ్మా? పిల్లలు బాగా తింటారా? నీకు రేపు పని కూడా తగ్గుతూ ఉంది. నీకు గర్భవతులు బాలింత తల్లులు రారిడికి, వాళ్ళకి అన్నింటికి ఇంటికి ఇచ్చేస్తారు. బాగా చేయాలా, పిల్లలకు బాగా రుచికరంగా చేయాలి వంట, పిల్లల్ని తొడకరావాలా. అర్థమైంది? ఆ పని తగ్గింది కదా. ఈమెకు సాయం చేయాలి నువ్వు బాగా. వాళ్ళని పిలుచుకురావడము, తల్లిదండ్రులను వాళ్ళను తల్లులను టేక్ హోమ్ రేషన్ ఇంటికి తీసుకుపోయేదానికి అవన్నీ సర్ది వాళ్ళకి ఇచ్చి పంపించాలి. పంపిస్తే ఆమె బాగా చదువు చెప్తుంది వాళ్ళకు. అర్థమైందా? జాగ్రత్త చేయండి అమ్మా. బాగానే ఉన్నాయి లేదు. ఓకే ఓకే ఓకే.